60 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి ఒక వృద్ధ మహిళ మీద దాడి చేస్తే కనీసం రిమాండ్ చూపించకుండా ఈరోజు పోలీసు వాళ్ళు కేసులు కట్టినామని చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈరోజు మహిళలకు రక్షణ లేదు అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా మధు విక్రమ్ వాళ్ళ నాన్న కృష్ణను తక్షణమే అరెస్టు చేసి రిమాండ్ పంపించాలా. ఈరోజు ఆమె ఊరిడిసి వేరే ఊర్లో బతుకుతుంది, బంధువుల దగ్గర బతుకుతా ఉంది. ఆమె ఊరికి పోలేని పరిస్థితి, మళ్ళీ ఎక్కడ వచ్చి దాడి చేస్తారో అని. బండారు జయలక్ష్మి అలాగే ఆమె భర్త మధు విక్రమ్ ఇరువురి మధ్య గొడవలు జరుగుతూ ఉండి గత సంవత్సరం 2023 అక్టోబర్లో 498A 324 అని కేసులు కట్టడం జరిగింది. ఆ కేసులు కట్టి అమ్మాయి అంతటా అమ్మాయి బతుకుతూ ఉంది, అతనంతటా అతను బతుకుతూ ఉన్నాడు. అయితే అమ్మాయి మీద అనుమానంతో విపరీతంగా అమ్మాయిని వేధిస్తూ ఉన్నాడు. అమ్మాయి వెల్బండలో అంగన్వాడీ ఆయాగా పనిచేస్తుంది. ఆయాగా పనిచేస్తున్న క్రమంలో వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంటే, ధర్నా చేస్తూ ఉంటే బహిరంగంగా ధర్నా ప్రదేశానికే వచ్చి ఆ అమ్మాయిని లాగి అక్కడ కొట్టడం జరిగింది. పబ్లిక్ అంతా చూస్తూ ఉంటే ఆ అమ్మాయి మీద దాడి చేస్తే దాని మీద కూడా పోలీసు వాళ్ళు సీరియస్గా స్పందించలేదు. తర్వాత మన పీర్ల పండుగ రోజు 16వ తేదీ 7వ నెల అమ్మాయి పీర్ల చావడి దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని వస్తూ ఉంటే ఆమె తల్లి ఇద్దరు కూడా దేవుడికి మొక్కి టెంకాయ కొట్టుకొస్తుంటే కాచుకొని ఉన్నటువంటి ఆమె మామ కర్రలు తీసుకొని ఆమె మీద దాడి చేసి జయలక్ష్మి వాళ్ళమ్మను విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. జయలక్ష్మి వాళ్ళమ్మకు తల పగిలి 16 కుట్లు పన్నాయి. జయలక్ష్మికి కూడా మూగ దెబ్బలు, పూర్తిగా పై అంతా కూడా మూగ దెబ్బలు తగిలినాయి. అయితే కేసు కట్టి చేతులు దులుపుకున్నామని చెప్పేసి పోలీసు వాళ్ళు కేసు కట్టేసి నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. బహిరంగంగా అంగన్వాడీ వాళ్ళు ధర్నా చేస్తుంటే ధర్నా ప్రదేశానికి వచ్చి కొట్టినటువంటి మధు విక్రము, అలాగే పీర్ల చావడి దగ్గరికి వెళ్ళి పీర్లను మొక్కుతూ ఉంటే ఊరు మంది అంతా చూస్తుండగా దాడి చేసినటువంటి మధు విక్రమ్ తండ్రి ఇద్దరికి కూడా నేరం అంటే భయం లేకుండా ఉంది. మేమేం చేసినా కూడా చెల్లిపోతుందిలే, మేము పోలీసులను మేనేజ్ చేసుకుంటే మాకేమి కాదు, ఎఫ్ఐఆర్లు 100 అయినా మాకేమి, పోలీసులు మా పక్షాన ఉన్నారు అని చెప్పేసి ఈరోజు ఊర్లో బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారిని అలాగే ఈ జిల్లా ఎస్పీ గారిని అడుగుతూ ఉన్నాం, నిజంగా మహిళలకు రక్షణ ఇస్తున్నారా మీరు అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు 498A పెట్టిందని చెప్పేసి కేసును కోర్టులో పరిష్కారం చేసుకోకుండా ఎక్కడ కనిపిస్తే అక్కడ విజయలక్ష్మి మీద దాడి చేస్తూ అడ్డం వచ్చినట్టు వాళ్ళ అమ్మ మీద కూడా దాడి చేస్తూ ఉంటే ఆమె జీవించాలన్నా వద్దా అని అడుగుతున్నాం. జయలక్ష్మి జీవించే హక్కును కాలరాస్తూ ఉంటే పోలీసులు మేము ఎఫ్ఐఆర్లు కడతా ఉన్నాము, ఇప్పటికీ 2 ఎఫ్ఐఆర్లు అయినాయి, ఎఫ్ఐఆర్లు కడుతున్నాం, ఇవన్నీ మందలిస్తున్నారు. ఇవన్నీ ఎంత మందలిచ్చి భయపడితే అంత వీళ్ళు మేనేజ్ అవుతా ఉన్నారు. ఇది ఎక్కడి దాకా అని అడుగుతున్నాం. ఈరోజు ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంది. తల బగిలి కాళ్ళు చేతులంతా ఇష్టం వచ్చినట్లు కొట్టడం వల్ల ఆ పెయిన్స్ అన్నీ ఈరోజు ఆమె దాదాపు 55 పైన 60 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి ఒక వృద్ధ మహిళ మీద దాడి చేస్తే కనీసం రిమాండ్ చూపించకుండా ఈరోజు పోలీసు వాళ్ళు కేసులు కట్టినామని చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈరోజు మహిళలకు రక్షణ లేదు అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా మేము చెప్తా ఉన్నాం.
ఇప్పటికైనా కూడా మధు విక్రమ్ వాళ్ళ నాన్న కృష్ణను తక్షణమే అరెస్టు చేసి రిమాండ్ పంపించాలా. ఈరోజు ఆమె ఊరిడిసి వేరే ఊర్లో బతుకుతుంది, బంధువుల దగ్గర బతుకుతూ ఉంది. ఆమె ఊరికి పోలేని పరిస్థితి, మళ్ళీ ఎక్కడ వచ్చి దాడి చేస్తారో అని. ఇట్లాంటి భయంకరమైన పరిస్థితులలో ఆమె జాబ్ చేసుకోకుండా ఎక్కడో బంధువుల దగ్గర వెళ్ళి తలదాచుకుంటూ ఉంటే పోలీసు వాళ్ళు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా మధు విక్రమ్ వాళ్ళ నాన్న కృష్ణను తక్షణమే అరెస్టు చేసి రిమాండ్ చూపెట్టాలా. అలాగే ఈరోజు నేను సచివాలయంలో పనిచేస్తున్నాను లైన్మెన్గా, నేను ఒక ఎంప్లాయీనని విర్రవీగుతూ ఉన్నాడు. ఇట్లా క్రైమ్ నేటివిటీ ఉన్నటువంటి వాళ్ళను తక్షణమే సస్పెండ్ చేసి వాళ్ళని విధుల నుండి తొలగించాలని చెప్పేసి, మధు విక్రమ్ని విధుల నుండి తొలగించాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. నా పేరు పట్నం రాజేశ్వరి, SC ST BC